గుడెమ్స్ లో ఉన్న అప్లైనర్ కమలా గారు మేడం సార్. ఓకే. తర్వాత శివప్రసాద్ సార్ వీళ్ళ ద్వారానే నేను ఈ ఐఎంసీ లోకి వచ్చాను. నాకు ఆయుర్వేదం అంటే చాలా ఇంట్రెస్ట్. సో దట్స్ వై నాకు కావాల్సిన ఆపర్చునిటీ ఇందులో ఉన్నాయి. అంటే నాకు కూడా చాలా డ్రీమ్స్ ఉన్నాయి అనమాట. నేను ఇంటర్కే పెళ్లి చేసేసుకున్నాను. కాకపోతే నాకైతే చాలా హై లెవెల్లో డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ అన్ని నేను దీనిలో ఫుల్ఫిల్ చేసుకోనే అవకాశం ఉంది. తర్వాత ఆరోగ్యం ఉంది. అన్ని ఉన్నాయనేసి నేను దీనిలో జాయిన్ అయ్యాను సార్. ఆ తర్వాత నా టెస్టిమోనియల్ వచ్చేసి నేను 1 ఇయర్ బ్యాక్ నుంచి నేను లాస్ట్ మార్చ్ నుంచి 1 ఇయర్ నెక్స్ట్ పోయిన మార్చ్ దాకా నేను నడుము నొప్పితో బాధపడుతున్నాను. చాలా సివియర్ బ్యాక్ పెయిన్. కింద కూర్చోలేకపోయేదాన్ని. వంగాలంటే ఒక రకమైన భయము. ఎక్కువ నడవాలంటే భయము. ఎట్లబ్బా నాకు ఈ 45 ఇయర్స్ ఈ ఏజ్ కే నాకు ఇంత ఇలా అయింది. నేను చాలా యాక్టివ్ పర్సన్‌ని. నాకు ఇది ఇలా సతాయిస్తుంటే అంటే నా పిల్లలు ఇప్పుడు ఒక బాబు డాక్టరు, ఒక పాప ఇంజినీర్. వాళ్ళు సెటిల్ అయ్యే టైంకి నేను ఇంకా మంచిగా యాక్టివ్ ఇంకా చాలా చేసుకోవాలని అనుకుంటుంటే ఇది ఇలా సతాయిస్తా ఉంది అనేసి చాలా డాక్టర్ల దగ్గరికి అందరికి తిరిగాను సార్ నేను. కాకపోతే రిజల్ట్ రాలేదు. అంత పెయిన్ కిల్లర్ అవి వాడాను. అబ్బా అనేసి ఇంకా రిజల్ట్ రాకపోయేసరికి విసుగొచ్చేసింది. ఏమో ఇంకా ఇది నేను లైఫ్ టైం అనుభవించాల్సి వస్తుందేమో అని భయపడ్డాను ఒక టైంలో కూడా. డిప్రెషన్ వచ్చింది. తర్వాత మార్చి 24 నేను జాయిన్ అయ్యాను సార్ దీనిలో. తర్వాత సార్ నాకు జనార్దన్ సార్ అలోవెరా జ్యూస్, నూనెను అవి కొన్ని ఇచ్చారు. తర్వాత శ్రీ తులసి, శ్రీ హల్దీ అవి వాడమ్మా అనేసి అన్నారు. అవి వాడాను సార్. అవి వాడినాక నాకు ఎందుకో కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లమ్ అలా ఉండింది. అవి కూడా కొద్దిగా తగ్గాయి. సరే నాకేమో జ్యూసులు పడట్లేదు అనేసి ఇంకా తర్వాత నేను మళ్ళా మొరింగా, కాల్షియము, నైట్ పెయిన్ అవే ఈ 3 వాడాను సార్. ఈ 2 మంత్స్ ఒక్కొక్క టాబ్లెట్ ఒక్క బాక్సే వాడాను. వితిన్ 2 మంత్స్ లో నాకు ఇప్పుడు నడుము నొప్పి తగ్గిపోయింది. అసలు ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే ఇంకా చెప్పలేను సార్, వర్ణనాతీతం. అంటే నాకు మళ్ళా పునర్జన్మ వచ్చినట్టు అనిపిస్తా ఉంది. అంటే నేను నా డ్రీమ్స్ నేను మళ్ళీ అచీవ్ చేసుకోగలను. ఓకే ఐ క్యాన్ అనేసి చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇది సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. ఈ ఏజ్ లో అంటే టైం తక్కువ ఉంది కాబట్టి టైం తక్కువ మాట్లాడండి దయచేసి. ఇంకా చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు. మేడంకి వచ్చేసి బ్యాక్ పెయిన్ ఉంది. సో ఈ బ్యాక్ పెయిన్ తోని సఫర్ అవుతున్నటువంటి సమయంలో బయట మార్కెట్ లో రకరకాల ట్రీట్మెంట్స్ మేడం తీసుకున్నారు. కానీ నో రిజల్ట్. ఐఎంసీకి వచ్చిన తర్వాత మనకి క్యాండీ, సూపర్ నరిష్, మోరింగా, అలోవెరా, నోని జ్యూస్ సో ఇలాంటివి వాడడం వల్ల మేడంకి ఆ బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోయింది. సో నైస్ టెస్టిమోనియల్, ఎక్సలెంట్ మేడం. నెక్స్ట్ శివ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.